డిస్టిక్ ఆర్ఎంఎల్ గారు 45 మిషన్ 45 డిస్టిక్ 6 టైమ్స్ రెండో శాంక్షన్ చేశారు. 2 లక్షలు వేసుకుంటూ వచ్చారు సార్. కానీ ఫస్ట్ డ్యామేజ్ ఫైబర్స్ తోటి నెంబర్ 1 ఫస్ట్ ఇండియాలో మనమే సార్ వాడినది. కొత్తగా మీరు మాడమన్నారు ఏదైతే దాన్ని ఉన్నది ఇదే సార్. ఏ మోడల్ దాంట్లో డ్యామేజ్ ఫైబర్స్ సార్, ప్లాస్టిక్ ఫైబర్స్ డెన్మార్క్ సార్. ఇక్కడ రోడ్ లాంగ్వేజ్ పెరుగుతుంది సార్. ఇది ఫైబర్స్ వచ్చి 9 years వస్తుంది సార్. ఇప్పుడు కాస్ట్ ఎంత పెరిగింది దీనికి? కిలోమీటర్ 4 lakhs పడుతుంది సార్. టోటల్ రోడ్ బిల్ అయితే 5% వస్తుంది సార్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద. 4% ప్రాజెక్ట్ కాస్ట్ మీద కొన్నాళ్ళు పెట్టుకుని ఏ రోడ్డుకైనా ట్రైల్ కూడా చూశాను సార్. అక్కడ తీసుకొచ్చి ట్రైల్ చేశాను. ఎన్ఎస్ కూడా చేశారు సార్. బెంగళూరు టు అమరావతిలో కూడా అక్కడ దాన్ని కూడా యాడ్ చేశారు సార్. ఓకే సార్. మీరు ఇప్పుడు ఎంతవరకు పార్ట్ హోల్స్ అది క్లియర్ చేశారు? 6 games అయిపోయింది సార్ మా డిస్ట్రిక్ట్ లో. నంద్యాల జిల్లా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మాకు పార్ట్ హోల్స్ లో మీకు ఎక్కడ నెగిటివ్ వస్తా ఉంది? పంచాయతీరాజ్ రోడ్లు ఏమంటుంటే ప్యాచెస్ సార్ రోడ్లు బాగున్నాయి అడుగుతున్నారు సార్. పంచాయతీరాజ్ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, లోకల్ పంచాయతీ ఉంటుంది, ఆర్ఎన్బి ఉంటుంది. ఆ విలేజెస్ కూడా వెరిఫై చేశాం సార్. ఆ రోజు ఆర్ఎన్బి విలేజ్ ఉండదు సార్. మాది కాకపోయినా కానీ కూడా ఇంటికి తీసుకోవడం వరకు లాస్ట్ 5 years నుంచి మాకు డ్యామేజ్ అయినాయి. తమ శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా నేను శాంక్షన్ నిన్న జీవోలు వచ్చినాయి సార్. ఇవి కూడా రెడీ చేసాం, టెండర్లు కూడా పిలిచాం సార్. ఓకే. ఇవి పూర్తి వాళ్ళ టైంలో చేసి రోడ్లు వాళ్ళు పిలిచి మధ్యాహ్న కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ మీరు మొన్న ఇచ్చినటువంటి 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ పెట్టేస్తారు. జిల్లా మొత్తం మీకు ఎప్పటికైపోతే మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు మేకలో అయిపోతుంది. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. గ్రామ సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు మహోదయులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారికి డోన్ మండలం కొత్తపురుజు గ్రామ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. రైతు బాగుండాలా, పల్లె బాగుండాలన్నటువంటి నినాదంతో గ్రామ సభను ఆద్యంతం హృదయంగా నిర్వహించడానికి విచ్చేసినటువంటి మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారులకు మంత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో తదుపరి మన ప్రియతమ నేత శ్రీమాన్ మహోదయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తూ స్వాగత సుమాంజలి తెలియవలసిందిగా మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారైనటువంటి రాజకుమారి గనియా మేడం గారిని కోరుతున్నాం. సభాయ నమః. ఈరోజు డోన్ నియోజకవర్గం డోన్ మండల్ కొత్తబురుజు గ్రామంలో మీ భూమి మీ హక్కు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రులందరికీ, అలాగే అధికార బృందానికి, మరి ముఖ్యంగా కొత్తబురుజు వాస్తవ్యులకు, పత్రికా మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, నంద్యాల జిల్లాకి 128 కిలోమీటర్ల దూరంలో, డోన్ మండల్ హెడ్ క్వార్టర్కి 29 కిలోమీటర్ల దూరంలోనున్న నంద్యాల మండల్ చిట్ట చివరి గ్రామమైన కొత్తబురుజుకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు రావడం చాలా సంతోషం అని తెలియజేస్తూ
మా అందరి తరపున కూడా తమరికి ఆత్మీయ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను సార్. మనకి దోన్ మండల్ మీన్ సీ లెవెల్కి 500 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉండడం, మొత్తం టెరైన్ అంతా రాకీ టెరైన్గా ఉండడం వలన ఇక్కడ ఎక్కువగా రైతులందరూ కూడా రెయిన్ఫెడ్ కల్టివేషన్ అలాగే బోర్వెల్ కల్టివేషన్ చేస్తారు సార్. రైతులందరూ కూడా చాలా కష్టపడే మనస్తత్వం, అలాగే సాగు మెలకువల్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటారు, అధునాతన సాగు పద్ధతుల్ని అవలంబిస్తారు, చాలా జుడిషియస్గా వాటర్ని యూటిలైజ్ చేస్తారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ పంటలను కూడా ఈ రైతులు పండించి మన నంద్యాల జిల్లాకే జీడిపిలో అత్యుత్తమంగా జీడిపిని మనకి కేటాయిస్తున్న కాన్షియన్సీ ఏదైనా ఉంది అంటే అది మన దోన్ కాన్షియన్సీ సార్ మనకి. అలాగే జీవీఏ వాల్యూ ఎడిషన్ కూడా ఇక్కడ నుంచి మనకి చాలా ఎక్కువగా దోన్ కాన్షియన్సీ నుంచి మనకి వస్తుంది సార్. ఇక్కడ ఉండే నీటి ఎద్దడి గురించి మనము అనేక కార్యక్రమాలు చేపట్టాము. అందులో డగ్ వెల్స్, చెక్ వాల్స్, చెక్ డ్యామ్స్, అలాగే డగ్అవుట్ పాండ్స్, రాక్ ఫిల్ డ్యామ్స్, కాంటూర్ ట్రెంచెస్, వీటన్నింటినీ కూడా 1714 స్ట్రక్చర్స్ చేసి మరొక 651 స్ట్రక్చర్స్కి మనం చర్యలు తీసుకుని వాటర్ టేబుల్ని ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉండడానికి నిత్యం కృషి చేస్తూ ఉన్నాం సార్. ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్. తమరు ఎప్పుడూ చెప్తారు మన నీరు మన సంపద అని. ఆ సంపదని ఈ రైతాంగానికి ఇవ్వడానికి అందరితో సమన్వయపరుచుకుంటూ కృషి చేస్తూ ఉన్నాం సార్. అలాగే ఈ జిల్లాలో ఈ ఏరియాకి వచ్చినప్పటికీ మరొక పాజిటివ్ విండ్ వెలాసిటీ సార్. విండ్ వెలాసిటీ మనకి 9 minutes per second కానీ స్పీడ్ ఉంటే విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరియా బ్లెస్ అందుకని ఇక్కడ మనకి 5 విండ్ పవర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. 1567 మెగావాట్స్ సామర్థ్యం ఇది మనకి. అలాగే 9700 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో విండ్ పవర్ ప్రాజెక్ట్స్ మనకు వచ్చాయి సార్. సార్ ఇక్కడ కనపడుతున్న విండ్ పవర్ తమరు 27 జూలై రోజున జీవో ఇష్యూ చేశారు. డిసెంబర్లో మనకి వర్క్ కమెన్స్ అయింది. ఇప్పుడు 70% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. ఈ 5 విండ్ పవర్స్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 2000 మందికి వరకు కూడా మనకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది సార్. అలాగే రీసర్వేకి వచ్చినప్పటికీ మన జిల్లాలో 5 phases-లో 145 గ్రామాల్ని మనం రీసర్వేకి తీసుకున్నాం సార్. దోన్ మండల్లో మనము 16 గ్రామాల్లో రీసర్వే చేస్తూ ఉన్నాం. ప్రతి రైతు దగ్గరకు కూడా గ్రౌండ్ ట్రూతింగ్ అప్పుడు, గ్రౌండ్ వ్యాలిడేషన్ అప్పుడు, అలాగే డ్రాఫ్ట్ ల్యాండ్ రికార్డ్స్ తయారు చేసినప్పుడు కూడా రైతు వద్దకు వెళ్ళి వారి వివరాలని సరిచూసి వారితో మనము ఈకేవైసీ చేయించుకొని ఏ చిన్న కరెక్షన్ వారికి కావాలన్నా కూడా ఫీల్డ్ మీదకి తీసుకెళ్లి చేసి తమరిచ్చిన డైరెక్షన్లో 140 రోజుల్లో ఈ 145 గ్రామాల రీసర్వే కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఈ చిట్ట చివరి గ్రామానికి తమరు ఈ గ్రామ సభలో పాల్గొనేందుకు వచ్చినందుకు మరొక్కసారి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పంచాయతీ సెక్రటరీ వారిని కోరుతున్నాను. కార్యక్రమంలో తదుపరి కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో తదుపరి గ్రామసభ బ్రీఫ్ బై పంచాయతీ సెక్రటరీ వైవి శివారెడ్డి గారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొత్తబురుజు గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంలో గ్రామ ప్రజల తరపున మరీ ముఖ్యంగా రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామ సభకు గ్రామ సర్పంచ్ శ్రీమతి మరిక ప్రేమేల గారు అధ్యక్షత వహించనున్నారు. ఈరోజు గ్రామ సభను ఉండనుందని వారం రోజుల ముందుగానే మనం స్వర్ణ గ్రామ నోటీసు బోర్డు నందు మరియు గ్రామంలోని ప్రతి ఇంటికి గ్రామసభ నోటీసు అందించడమైంది. ఈరోజు మనం గ్రామసభ నిర్వహణ సమకూర్చుకోవడమైనది. గ్రామసభలోని ముఖ్యమైన అజెండా అంశంలో మొదటి అంశము కొత్తబుర్జు గ్రామం నందు మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయుటకు గ్రామసభ ఆమోదం కోరుట గురించి. అందరూ
మీ చేతులు పైకెత్తి ఆమోదం తెలుపాలని కోరుతున్నాను. రెండవ అంశము కొత్తపురుజు గ్రామం నందు రంగన్న ఇంటి నుండి ఓహెచ్ఎస్ఆర్ నీళ్ళ ట్యాంక్ వరకు 50 మీటర్ల కాంక్రీట్ రోడ్డు 2 లక్షల వ్యయంతో నిర్మించుకోవాలని సమావేశంలో ఆమోదం కోరట గురించి అందరూ చేతులు పైకెత్తవలసిన కోరుతున్నాను. మూడవ అంశం కొత్తపురుజు గ్రామంలో భవిష్యత్ త్రాగునీటి అవసరాల నిమిత్తం ఒక నూతన బోరు బావిని నిర్మించుకోవాలని సమావేశంలో ఆమోదం కోరట గురించి. తదుపరి అజెండాలోని మొదటి అంశమైనటువంటి మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను అందించవలసిందిగా గ్రామ సర్వేయర్ వారిని కోరుతున్నాను. కార్యక్రమంలో తదుపరి పట్టాదార్ పాస్ పుస్తకం ప్రాసెస్ ఓవర్వ్యూ విషయం గురించి విలేజ్ సర్వేయర్ వెంకటేష్ గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్తపురుజు గ్రామంలో నిర్వహిస్తున్న పట్టదారు పాస్ పుస్తకాల సర్పంచ్ అని రమ్మని పైన కూర్చొని పెట్టండి. సర్పంచ్ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్తపురుజు గ్రామంలో నిర్వహిస్తున్న పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంగా వారికి గ్రామ ప్రజల తరపున రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు వెంకటేష్ సార్, కొత్తపురుజు గ్రామ సర్వే. సార్, మా గ్రామంలో రీసర్వేకు ముందు డ్రోన్ ఫ్లయింగ్ నిర్వహించి భూముల యొక్క ఆకృతులని ఫోటో తీసి గ్రామ సరిహద్దులను నిర్ణయించి ప్రభుత్వ భూములను గుర్తించి గ్రామంలో రైతులందరికీ నోటీసులతో తెలియజేసి దండోరా వేయించి వారి యొక్క భూములను రైతుల సమక్షంలో కొలవడం జరిగింది. తదుపరి రైతులందరి విస్తీర్ణాలను వారి ఆన్లైన్ విస్తీర్ణాలను మరియు వారి యొక్క భూ విస్తీర్ణాలతో పోల్చి ఏవైనా తేడాలు ఉన్న ఎడల సరిచేసి అవసరమైన చోట్ల మ్యూటేషన్ ద్వారా సరిచేసి వివిధ స్థాయిలో అనగా విలేజ్ సర్వేయర్, విఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయిలో తగు చర్యలు తీసుకొని డ్రాఫ్ట్ డిఎల్ఆర్ ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించి అభ్యంతరాలపై విచారణ జరిపి సరిచేసి తుది ఆర్ఓఆర్ ప్రచురించడం జరిగింది. తుది ఆర్ఓఆర్ ప్రకారం కొత్తపురుజు గ్రామంలో 792 మంది పట్టాదారులు ఉండగా ఇందులో 718 మందికి అనగా 90.6% మంది రైతులకు విశిష్టమైన దృఢమైన మరియు తప్పులు లేని పట్టదారు పాసు పుస్తకాలను ఈ గ్రామ సభ ద్వారా పంపిణీ చేస్తున్నాము. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ ఈకేవైసీ చేసి రైతులకు ముందుగానే వ్యక్తిగత మరియు భూ వివరాలు కలిగి ఉన్న పట్టదారు పాస్ పుస్తకం కాపీని వారికి ఇచ్చి అందులో ఉన్న వివరాలను సరిచేసుకున్న తర్వాత వారి సమ్మతితో తప్పులు లేని మరియు రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము. ఇప్పుడు పాస్ పుస్తకం యొక్క భద్రతా లక్షణాలు, ప్రమాణాల గురించి తెలుసుకుందాం.